నమ్మకమైన వానికి దీవెనల మెండు అన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటం ఇస్తానన్నాడు. నమ్మకమైన వాడిని హెచ్చిస్తానన్నాడు. నమ్మకమైన వాడిని తన ఇల్లంటే అంతటి మీద పెడతాడు. బాధ్యత అప్పచెప్తాడు, పరిచర్య అప్పచెప్తాడు. నమ్మకత్వాన్ని సాధన చేయాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండటం, భర్తకు భార్య నమ్మకంగా ఉండటం, భార్యకు భర్త నమ్మకంగా ఉండటం. దేవుని పిల్లలంగా మనం సాధన చేయాలి. ఒకరినొకరు మోసగించుకొని వంచుకునే బతుకులు బతకూడదు. అలాంటి నమ్మకత్వం యోసేపులో ఫరోకి కనబడింది గనుక రాజ్యాన్నే కాదు తన ఇంటిని కూడా అప్పచెప్పాడు. అవి ఎవరు అప్పచెప్తారండి ఇంటిని? అసలు ఇంటిలో ప్రతీదిగా ఇంటి ఖర్చులతో సహా మొత్తం గృహ నిర్వాహకత్వం అంతా కూడా యోసేపుదే. ఎవడన్నా వచ్చి యోసేపు ఇట్లా డబ్బులు తీస్తున్నాడని చెప్పినా నమ్మడు ఫరో. ఈయన్ని తీసుకెళ్ళి శిరచ్ఛేదం చేయండి అంటాడు. ఎవడన్నా వచ్చి చెబితే వీడి తలలేపేసేయండి అంటాడు. ఆ సాహసం ఎవడు చేయడు. అరే యోసేపు ఏడిస్తే సంస్థానం మొత్తం ఏడిసిందండి. ఎలాంటి పేరు తెచ్చుకున్నాడో చూడు. తన అన్నోళ్ళని చూసి, అన్నోళ్ళు వచ్చారు ధాన్యం కోసం, ఆడున్నోడు తమ్ముడే, వాళ్ళు అమ్ముకున్నప్పుడు 17 ఏళ్ళోడు, ఇప్పుడు 30-34 ఏళ్ళు వచ్చి మీసాల గడ్డాలు వచ్చి మనిషి ఒక రేంజ్లో మొత్తం పర్ఫెక్ట్గా తయారయ్యాడు. ఐగుప్తు గెటప్లో ఉన్నాడు, గుర్తుపట్ల. ఐగుప్తు అధిపతి రాజ్యం అంతటి మీద ఏలినవాడు అనుకున్నారు. వాళ్ళ తమ్ముడు అని తెలియదు. వాళ్ళ నాన్న యాకోబు పంపిస్తాడు, రేయ్ కరువు వచ్చింది, ఇక్కడ ఐగుప్తులో ధాన్యం ఉందని కబురు వచ్చింది, పొండి తేండి, ఇదిగో రూకలు తీసుకొని పోయి అక్కడ ఇచ్చి ధాన్యం కొనుక్కొని రాండి, లేకపోతే సస్తారు, పిల్లలు జల్లలు ఏం తింటారా, పోండి తేపోండి అని పంపిస్తే పోయారు. కనాను ప్రాంతం నుండి కొంతమంది వచ్చారు ధాన్యం కొనడానికి అని కబురు వచ్చింది యోసేపుకి. ఉంచండి అక్కడ వస్తాను నేను అన్నాడు. వీళ్ళందరినీ నిలబెట్టారు. అయ్యగారు వస్తున్నాడు, పెద్ద అయ్యగారు వస్తున్నాడు. ఎవరు? పెద్ద అయ్యగారు వస్తున్నాడు, జాగ్రత్త. ఆయన వచ్చినప్పుడు అట్లెట్లున్నారా, ఆయన ఫరో కంటే పవర్, ఆయన లేపుతాడు తలకాయలు, జాగ్రత్త అని ఫుల్ డోస్ ఇచ్చి నిలబెట్టారు. ఆయన వస్తున్నాడని సమాచారం వచ్చింది. ఇక్కడ వీళ్ళున్న దగ్గరికి గడగడలాడుతూ ఉన్నారు. చక నడుచుకుంటూ వచ్చి నిలబడ్డాడు వాళ్ళ ముందు. మొత్తం బోర్ల పడ్డారు. ఆ ఫేసులు చూసి, ఫేసులు ఎక్కడో చూసినట్టుంది అని పోల్చుకుంటున్నాడు. సాష్టాంగపడ్డారు మొత్తం. దేవుడు మాట్లాడుతున్నాడు, యోసేపు ఇప్పుడు నీ ముందు సాష్టాంగపడింది ఎవరో తెలుసా? నీవు చిరుప్రాయంలో ఉన్నప్పుడు నేను నీకు స్వప్నమందు చూపించాను చూడు. నీ అన్నలు అదిగో చూడు. నీ దర్శనం ఏమాయను అన్నట్టు చూసావుగా నాకెళ్ళి. ఇదిగో నేను నీకు చూపించింది నెరవేర్చనా లేదా? భూమి ఆకాశాలు తల్ల క్రిందులు అవ్వచ్చు, నా మాట తప్పిపోదు. దాన్ని నెరవేర్చువాడను. మొత్తం సాష్టాంగపడి ఉన్నారు 10 మంది. వెంటనే బయలుపరచుకోవాలి. ఎవరు మీరు అన్నాడు. మేము కనాన్ నుండి వచ్చామంటే. మీ అవతారాలు మీరు వేగుల వారిలాగా ఉన్నారు మీరు అన్నాడు. అయ్యా వేగుల వారం కాదయ్యా, అయ్యా ధాన్యం కోసం వచ్చామయ్యా. ధాన్యమా? ధాన్యం కొనే ముఖాల్లో లేవే మీ ముఖాలు. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, ఎవరు మీరో అన్నాడు. అయ్యా నీ దాసులు. మళ్ళీ సాగిలు. ఎవరు? మీ తండ్రి పేరు ఏంటి 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 అని మొత్తం డీటెయిల్స్ అడిగాడు. నేను ఫలానా, మేము ఫలానా, మా తమ్ముడు ఒకడు చిన్నోడు ఇంటికాడు ఉన్నాడు, ఇంకొకడు లేడు. ఎందుకుంటాడు? అమ్ముకున్నారుగా. ఆ నిలబడ్డోడు తెలుసు ఎందుకుంటాడు రా, నన్నే కదా అమ్మారు రా దుర్మార్గుల. ఏడుపు వచ్చేసింది. వాళ్ళని చూడంగానే దుఃఖం వచ్చేసింది. దయతో నిండినోడు కదా, దయంతో నిండినోడు కాదు, దయతో నిండినోడు. దయగలిగింది. కాసేపు కదిలిచ్చి వాళ్ళని కాసేపు భయపెట్టి తీసుకెళ్ళి ఆహారం పెట్టించి ధాన్యం ఇచ్చి
మీరు ఇంకనూ కడసారి వాడు ఒకడు ఉన్నాడు అన్నారు కదా, వాడిని తీసుకొని రండి, అప్పటిదాకా మీలో ఒకడు ఉండండి ఏడా. వాళ్ళు ప్రాధేయపడతారు, ఆపుతాడు, ఒకళ్ళని ఆపుతాడు, మిగిలిన వాళ్ళు వెళ్తారు ధాన్యం తీసుకొని. ఏందిరా 9 మంది వచ్చారు, ఇంకొకడేడి అక్కడ ఐగుప్తుని వెళ్తున్నవాడు, నేను మీ మాటలు నమ్మను, నాకు అనుమానంగా ఉంది, ఇంటికాడ ఇంకొకడు ఉన్నాడు కదా అని చెప్పారుగా మీరు, ఆ ఉన్నోడిని తీసుకొని రండి, అప్పుడు వానిని చూసి వీడిని కూడా మీకు ఇస్తాను అన్నాడు. మాలో ఒకడు అక్కడ బందీ అయిపోయాడు. యాకోబు పాపం ఆల్రెడీ యోసేపును పోగొట్టుకున్నాడు కదా, ఈ కర్మ ఏందిరా, ధాన్యం కొనుక్కొని రమ్మంటే వాడిని అప్పచెప్పొచ్చారు. అక్కడ ఏలింది వాడు అలా ఉన్నాడు, పవర్ఫుల్గా ఉన్నాడు, మరి అసలు మమ్మల్ని కూడా రానిచ్చేటట్లేడు, గూఢచారులు వేగుల వాళ్ళు మీరు అంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ అని వాడిని అప్పచెప్పొచ్చావు నాన్న. ఇప్పుడు వాడు రావాలంటే ఈయన తీసుకొని పోవాలా, తీసుకెళ్ళండి రా, ఆ రాహేలుకు పుట్టిన వాళ్ళందరం తీసుకెళ్ళండి. ఒకడిని వైనం చేశారు, ఈడొకడు ఉన్నాడు, ఈ బెన్యామీను, వీడిని కూడా తీసుకెళ్ళండి. మాదేం పోయింది, తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా, లేకపోతే లేదు. బాధపడ్డాడు. ఆ ధాన్యం అయిపోవచ్చింది. ఏందిరా ధాన్యానికి పోరా, వాడు అక్కడే ఉన్నాడు. ఆలోచించుకున్నాడు యాకోబు, సరే చేసేదేమో తీసుకొని పోండి, నా దేవుడు నాకు ఇస్తే ఉంటాడు ఈడైనా, లేకపోతే ఇక నేను ఏడవాల్సి వస్తే ఏడుతా, చేసేదేమో పోండి, తీసుకొని పోండి. వాడు అక్కడే ఆగిపోయాడు, మరి వాడు తింటున్నాడో లేదో, వానికి బాగానే జరుగుతున్నాడా, ఎందుకంటే బ్రదర్ ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా ఈసారి బెన్యామీని తీసుకొని పోతారు, అప్పుడు ఏడుస్తాడు యోసేపు. అది నేను చెప్పింది. బెన్యామీని తీసుకొని పోతే బెన్యామీన్కి అంత తేలుంటాడు కదా మనిషి. యోసేపు వదిలిపెట్టిపోయేటప్పుడు చిన్నోడు, ఇప్పుడు పెద్దవాడుతాడు. బెన్యామీన్ కూడా పెద్దవాడు అవుతాడు, తేలుంటాడు. ఏంటి తెచ్చారా మీ వాడిని అంటే, ఇది వీడేనండి, వీడే, మేము అబద్ధం చెప్పలేదండి, నిజం చెప్తున్నామండి, వీడు 12వ వాడండి, మేము 10 మంది అండి, ఒకడు లేడండి. ఏమయ్యాడు ఒకడు, లేడండి, లేడు వాడిని, ఎందుకంటే దోషులు నీళ్ళేగా, అమ్మి నీళ్ళేగా, ఒకడు లేడు అని మాత్రం చెబుతారు. సరే, ఇందును బట్టి మీ మాట నమ్ముతున్నాను, పదండి పార్టీ చేసుకుందాం అని చెప్పి మొత్తం తీసుకెళ్తాడు, ఫుడ్ పెడతాడు. ఆ బెన్యామీను చూసినప్పుడు అండి, ఆ బెన్యామీన్ దగ్గరికి వెళ్ళి బెన్యామీన్ చూస్తాడు. ఆ చిన్నప్పుడు పోలికలు గుర్తుపడతాడు. చూసి దగ్గరికి తీసుకొని, కుమారుడా దేవుడు నిన్ను దీవించుగా కానీ ఆశీర్వదించ, బెన్యామీను ముద్దాడి లోపలికి పోయి ఎలుగెత్తి ఏడ్చాను అని ఉంటుంది. యోసేపు ఎలుగెత్తి ఏడ్చాను అని ఉంటుంది. యోసేపు ఎలుగెత్తి ఏడుస్తుంటే అంతవరకు ఎప్పుడు కళకళలాడుతా, సంతోషంగా, నవ్వుతా, ఆనందంగా, అందరినీ ఆలాజాలంగా, అటు నమ్మకంగా, సంతోషంగా, ఎప్పుడు చూసినా ఆనందంగా కనపడే యోసేపు ఒక్కసారిగా పెద్ద పెట్టున ఏడ్చేసరికి వాళ్ళందరూ సంస్థానంలో ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా ఏడుస్తారు. ఏంటి రామ నాయకుడు ఏడుస్తున్నాడు, ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? తను ఊహించని కార్యం జరిగింది, దేవుని వాగ్దానం నెరవేరింది, దేవుని వాక్యము నెరవేరింది. ఈసారి ఆ 11వ వాడు కూడా వచ్చి సాష్టాంగ పడ్డాడు కదా. ఆయన కనబడ్డ దర్శనం ఏంటి? 11 పనలు సాగిలపడి ఉన్నాయి, ఒక పనేమో నిలబడి ఉంది. ఆ నిలబడ్డ పనకి అన్ని 11 పనల సాగిలపడి, ఇప్పుడు అందరూ కలిసి సాగిలపడ్డప్పుడు దర్శనం నెరవేరింది. ఇప్పుడు ఏమనిపించింది అండి ఎవరికైనా? నా తమ్ముడిని నేను నా లైఫ్లో మళ్ళీ చూస్తాను అనుకోలేదు. నా తమ్ముడిని, నా అన్నల్ని నా దగ్గరికి చేర్చావా, తీసుకొచ్చావా ప్రభు? నన్ను ఇంత ప్రేమిస్తున్నావా, నాకు ఇంత తోడై ఉన్నావా? ఈ ఆధిక్యత నువ్వు ఇచ్చిందే, ఈ భాగ్యం నువ్వు ఇచ్చిందే, నీ స్వప్న దర్శనం యొక్క నెరవేర్పు నువ్వు చేసిందే ప్రభు, నీకు స్తోత్రం అని ఆయన ఆశ్చర్య కార్యాలను తలంచుకొని అని ఎలుగెత్తి ఏడ్చాడు. యోసేపు పెడితే వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే జీవితం ఉండాలి మనకి. మనం నవ్వితే అందరూ నవ్వేటట్టు, మనం కన్నీళ్లు పెట్టుకుంటే అవతల వాడి హృదయం కూడా ద్రవించేటువంటి, అందే నలుగురి తలలో నాలుక లాంటి జీవితం జీవించాలి.
బ్రదర్, ఈ మాటలు అనవసరం మాటలు నేను అనుకోవటల్లా. ఇవి మీకు ఉపయోగపడతాయి. ఇటు పాస్టర్స్ కి, విశ్వాసులకి, అందరికి కూడా తెలియని స్టోరీ ఏం కాదు, తెలిసింది అయినా సరే చెప్తున్నా పరిశుద్ధాత్మ ప్రేరణలో. సేవకుడైనా సరే తన ఆత్మీయ పిల్లలకి ఎలా తయారు కావాలో తెలుసా? నమ్మకమైన గృహ నిర్వాహకుని వల్ల తయారు కావాలి. తర్వాత వాళ్ళకి గోనెల నిండా ధాన్యాన్ని నింపి బెన్యామీను గోనెలో వెండి గిన్నె పెట్టమంటాడు. యోసేపే చెబుతాడు దాసుడికి, ఫలానా వాడి గోనె చూసి అందులో ఈ గిన్నె పెట్టరా అంటాడు. మొత్తం మూటలు కట్టుకొని పోతారు 12 మంది. కొంచెం దూరం పోయిన తర్వాత కబురు పెడతాడు, మిమ్మల్ని ఎరగనోళ్ళైనా సరే చేర్చుకొని ఇంత ఆతిథ్యం చేసి ఇంత మర్యాద చేస్తే మీరు దొంగతనం చేయొచ్చా అంటాడు. ఆ వచ్చిన దాసుడు, అయ్యా మేము దొంగలమేంది? మేము డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోకుండా మాకు ధాన్యం ఇచ్చారు. అయ్యా మేమేం దొంగతనం చేయలేదయ్యా. ఏం దొంగతనం చేయలేదా? నా యజమానుడు దేన్ని చూసి శకునం తెలుసుకొనునో ఆ గిన్నెని మీలో ఒకడు దొంగిలించాడంటాడు. ఒట్టిదే వీళ్ళే పెట్టారు. వాళ్ళ గుండెలు హడలిపోతాయి. మేము దొంగతనం చేయటం ఏందే? మా దగ్గర ఎవరి దగ్గర ఆ గిన్నె లేదయ్యా. ఆ గిన్నె ఎవరి దగ్గర కనపడో మీరు వాడిని బంధించవచ్చు అన్నాడు అంటారు. ఆ గిన్నె ఎవరి దగ్గర కనపడిద్దో వాడినే బంధిస్తాం అని చెప్పి నేరుగా పోయి అన్ని అందరికి దేవులాడి బెన్యామిన్ గోనె తిప్పగానే గిన్నె బయటకు వచ్చి వీళ్ళందరూ బెన్యామిన్కి వెళ్ళి చూస్తారు. అదెందుకు తీసావురా? కొంప ముంచావు, ఆ ముసలోడు అన్నంత పని అయింది. నాన్న అంటానే ఉన్నాడు, ఈయన్ని కూడా తీసుకొస్తే తీసుకురండి, లేకపోతే యోసేపుని వదిలేసినట్టు అప్పచెప్పిరంటరా అన్నట్టే జరిగింది. ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తారు కదా అని గడగడలాడుతా అయ్యా అనుకుంటే ఎంట పడతారు. బెన్యామిన్ చేపట్టుకొని తీసుకొని పోతాడు. దొంగ దొరికాడు, ఈడే దొంగ అని చెప్పి వీళ్ళందరూ వెంటబడి, అయ్యా ఆడు లేకపోతే మయ్య బతకనీడు మమ్మల్ని, ఆయనన్నా పోతాడు మమ్మల్ని అన్న కాజేస్తాడు అని బ్రతిమలాడి, నీ దాసులం మేము అట్టివారము కాము, మేము నీతి గలవారమే, కష్టపడి చాకిరి చేసుకుంటాం కదా, దొంగతనానికి పాల్పడే వాళ్ళం కాము. మా తండ్రి అట్టివాడు కాదు, మేము అట్టివారము కాము. మా తండ్రి నెరసిన వెంట్రుకలతో ఉన్నాడు, ఆయనకు దుఃఖం మీద దుఃఖం కలిగిద్ది. వీళ్ళు లేకపోతే మా మాట వినండి, నమ్మండి, దయచేసి కనికరించండి అని అడిగితే ఆ మెట్లు దిగుతూ ఉంటాడు యోసేపు. దగ్గరికి వచ్చి కొడతాడేమో అనుకుంటారు. మేము 12 మంది, మేము మొత్తం మా తండ్రికి అసలుకే ఒకడిని కోల్పోయి ఉన్నాడు. ఆ ఒకడంటే మా నాన్నకి ఎంతో ఇష్టం. ఆ ఒకడిని కోల్పోయినందుకే మా తండ్రి ఇంతవరకు చేతికి రాలేదు. వాని తర్వాత ఇష్టం వీడిని కూడా మీరు ఆపేస్తే మా తండ్రి తట్టుకోలేడు, నెరసిన వెంట్రుకలతో మృతులలో కానీ దిగిపోతాడేమో. అయ్యా మమ్మల్ని కరుణించండి అని సాగిలు పడితే వాళ్ళ కోసం మెట్లు దిగి వస్తాడు. వచ్చి వాళ్ళ ముందు నిలబడి వాళ్ళ ముఖాల్లో చూసి, అన్నలారా నన్ను గుర్తుపట్టలేదా అంటాడు. అన్నలారా నన్ను గుర్తుపట్టలేదా అన్న ప్రశ్న వాళ్ళకి షాక్ కొట్టినట్టు అనిపించింది. బిక్క చచ్చి చూస్తారు అట్లా. నేనన్నా మీ యోసేపుని అంటాడు. ఒక్కసారిగా భయపడి వెనక్కి పరిగెత్తుతారు. అప్పుడు చెప్తాడు, భయపడకండి, నా కీడు కోసం మీరు దీన్ని యోచించితిరి కానీ దేవుడు మన మేలు కోసము దీన్ని జరిగించను. భయపడకండి, నేను మీకు ఏ హాని చేయను. మీకు తెలిసి చేశారా? తెలిసి తెలియక చేశారు. అన్నా రూబేనన్నా, నేనన్నా, యోసేపునన్నా, వాళ్ళ పేర్లు చెబుతుంటాడు ఇక. అన్నా యోధా అన్నా, నీ కోపం ఎక్కువ. నేను యోసేపుని. షిమ్యోనన్నా, దానన్నా, ఆషేరన్నా, నఫ్తాలన్నా,
తమ్ముడు బెన్యామీనా, నేను రా నీ అన్నని యోసేపుని రా పట్టుకొని పెద్దగా ఏడ్చుకుంటారు. వాళ్ళ ఏడుపుల దెబ్బగా ఐగుప్తులు ఆ ప్రాంతంలో ధ్వని పుట్టింది. ఆ ప్రాంతం అంతా కూడా ఏడపడం మొదలు పెడతారు. అందరు ఏడ్చుకొని 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 అన్న నాన్న బతికున్నాడా, నాన్న బాగున్నాడా, నాన్నకి చెప్పండి అన్న, నాన్నని తీసుకొని రండి. నువ్వు ఎంతో ప్రేమించే నీ యోసేపుని నీ దేవుడైన యెహోవా కాపాడాడు. సజీవుడని చెప్పండి, సజీవుడని చెప్పండి, ఐగుప్తుని వెళ్తున్నాడని చెప్పండి, వెళ్తున్నాడని చెప్పండి. అన్న మీరు చెబితే నాన్న నమ్మలే కానీ నాన్నకి ఇష్టమైనవో నాకు తెలుసు, అవన్నీ నేను మీకు కట్టి పంపిస్తాను, ఇదిగో ఇవి చూపించండి నాన్నకి, అప్పుడు నమ్ముతాడు. లేకపోతే నమ్మడో, మిమ్మల్ని నమ్మడో. అన్ని రథాలు ఇచ్చి వాళ్ళకి ధాన్యం ఇచ్చి ఐగుప్తులో అరుదైనటువంటి వస్తువులు ఇచ్చి యాకోబుకి ఇష్టమైన సామాగ్రి ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళు ఇక సత్తా బతుకుతా పోతారు. ఇక ఎందుకు ఐగుప్తుని వెళ్తుంది వాళ్ళ తమ్ముడే, సిగ్గుపడతారు, ఏడుస్తారు. నీ ప్రాణం తీయాలని చూసావురా నాయన, మమ్మల్ని కనికరిస్తున్నావా యోసేపు? నిన్ను చంపి నీ స్వప్నాలు నీ దర్శనాలు నెరవేరకుండా చేద్దాం అనుకున్నాను. మన దేవుడే గెలిచాడు రా, మన దేవుడే గెలిచాడు, మన దేవుడు గెలిచాడు. నువ్వు గెలిచావు యోసేపు, నీ స్వప్నము నెరవేర్చింది నా దేవుడు, మా దేవుడు, మన దేవుడు, మన దేవుడు. వెళ్ళి తండ్రికి చూస్తారు, నానా 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 పరిగెత్తుకుంటూ పోతారు. ఏమైంది 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 ఏమైంది? అందరూ కనపడదు. మొత్తం 11 తలకాయలు ఉంటాయి. ఎవడికి ఏం కాలేదు కదా, ఏం కాలేదు. 11 మందికి ఏం కాలేదు నాన్న, 12వ వాడికి కూడా ఏం కాలేదు నాన్న. ఏంటి మీరనేది? యోసేపు నాన్న, యోసేపు చనిపోలేదు నాన్న, యోసేపు బతికే ఉన్నాడు అంటారు. వాళ్లే తీసుకొచ్చారు యోసేపు అద్దాల అంగిని, గొర్రె మేకను ఒకదాన్ని చంపి దాని రక్తంలో ముంచి తీసుకొచ్చి, ఇదిగో నీ కుమారుడి వస్త్రములో కాదో చూసుకో, ఏ క్రూర మృగమో వాని తినివేసిందని చెప్పిన వాళ్ళు వీళ్ళే మళ్ళీ వచ్చి యోసేపు బతికే ఉన్నాడు నాన్న, క్రూర మృగం తినేలా వాడిని, ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తునే వెళ్తున్నాడు, ఐగుప్తునే వెళ్తున్నాడు, ఐగుప్తునే వెళ్తున్నాడు. గతంలో మాకు ధాన్యం ఇచ్చి రోగాలు తీసుకోలేదు ఆయనే, యోసేపే. ఇదిగో ఇప్పుడు చూడు, ఈ రథాలు ఇవన్నీ పంపించింది యోసేపే. లేదు ఇవన్నీ మనకి ఎందుకు పంపిస్తారు? ఇదిగో ధాన్యం ఇచ్చాడు, ఇదిగో నీకు ఇష్టమైన వస్తువులు ఇచ్చాడు, నీ కోసం ఎన్ని పంపించాడో చూడు. యోసేపే నాన్న అక్కడ ఉంది. నిశ్చేష్టుడై నిలబడిపోయాడు యాకోబు. యాకోబుకి ఏమర్థం కావట్లేదు. షాక్ కాదు ఎవరికైనా. దాదాపు 16-17 సంవత్సరాలు, దాదాపు 20-19 సంవత్సరాల క్రితం లేడు అనుకున్న కొడుకు ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు అనే విషయం తండ్రి తెలిస్తే అది ఎంత షాక్ గా ఉంటుందో ఊహించండి. లోపలికి వెళ్ళిపోతాడు, ఏడ్చుకుంటాడు. ఎందుకురా వాడిని గుర్తు చేస్తాను, ఇక్కడ లేదు నాన్న, నిజంగా నిజంగా యోసేపే నాన్న. దేవుని దగ్గరికి పోతాడు. దేవా, అద్దాల అంగిని, రక్తంతో తడిసిన అంగిని తీసుకొచ్చి ఇచ్చింది వీళ్ళే. యోసేపు చచ్చిపోయాడని చెప్పింది వీళ్ళే. ఇప్పుడు ఐగుప్తునే వెళ్తున్నాడు, ఐగుప్తుకు రమ్మంటున్నాడు అని పిలుస్తుంది వీళ్ళే. ఏమంటావు? వెళ్ళమంటావా? నిజమేనా? ఐగుప్తులో యోసేపు ఉన్నాడా? దేవుని స్వరం వినపడింది. యాకోబు, యాకోబు, ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను, నీతో పాటు నేను ఐగుప్తుకు వస్తాను. అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు. అంటే ఏంటో తెలుసా? నువ్వు కళ్ళారా యోసేపును చూస్తావు, నువ్వు ఏడుస్తావు, నీ కన్నీళ్లు నీ యోసేపే తుడుస్తాడు. పో, యోసేపు బ్రతికే ఉన్నాడు, పో, నేను నీ కొరకు నీ యోసేపును కాపాడి వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగా. ఆ సన్నివేశం ఎంత ఆనందంగా ఉంటుందంటే నాకు తెలిసి వాళ్ళిద్దరు ఏ విధంగా స్పందించారు. ఎందుకంటే ఆ కొడుకు అంటే ఈయనకి ఇష్టం, ఈ తండ్రి అంటే ఆయనకి లోకం, ఆయనకి అదే ప్రపంచం, తండ్రే ప్రపంచం. ఇన్ని సంవత్సరాలు ఒకరినొకరు ఎడబాసి ఒక్కసారిగా ఒకళ్ళు ఎదురుపడ్డప్పుడు వృద్ధుడైన తన తండ్రిని యోసేపు కనులారా చూసినప్పుడు ఎంత ఏడ్చుకుని ఉంటాడో. యోసేపు మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటాడు యాకోబు. యోసేపు నాకింతే చాలు,
యోసేపు నాకింతే చాలు, నా దేవుడు కాపాడాడు నిన్ను. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది చరిత్ర. యోసేపు ఇది చరిత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయగలిగిన హృదయం, దయగలిగిన మనస్సు, జ్ఞానం, కనికరం పడే మనసు, క్షమించే మనసు యోసేపుకు దేవుడు ఇచ్చాడండి. ఆ తత్వాలు కలిగి వాటిని ఇనుమడింపజేసుకున్నాడు కనుకనే అందరి మీద నాయకుడిగా నిలబడ్డాడండి. నాయకుడికి ఉండాల్సిన మనసు నాన్న మనసు అండి. నాన్న మనసు ఉండాలండి. నాన్న మనసు ఉండాలి. క్షమించేసాడు చూడు. నీకు వెంటనే అన్నలారా భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. మీరు కీడు చేయలేదు, ఎందుకట్లా అపరాధ భావంతో ఉంటారు? నేను వదిలేశాను, మీరు వదిలేయండి. ఇది గాడ్స్ ప్లాన్. దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళిక. మీరు నాకు అన్యాయం చేయలేదు రప్పించున్నారా? నాకు ఆ సన్నివేశం తలుచుకుంటే ఎన్నిసార్లు ఏడ్చుకున్నాను. యాకోబు యోసేపు ఇద్దరు కలుసుకునే సన్నివేశం ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు ఏడిపోయాయి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడిని అడగండి, నేర్పుతాడు దేవుడు. దేవుడు నేర్పుతాడు, దేవుడు నేర్పుతాడు, దేవుడు నేర్పుతాడు, దేవుడు ఇస్తాడు. దయలో నేను అభివృద్ధి చెందాలి, కనికనలో నేను అభివృద్ధి చెందాలి, కరుణ చూపుటలో నేను అభివృద్ధి చెందాలి, ప్రేమించుటలో, క్షమించుటలో నేను అభివృద్ధి చెందాలి, జ్ఞానముగా ప్రవర్తించుటలో నేను అభివృద్ధి చెందాలి, నమ్మకత్వంలో నేను అభివృద్ధి చెందాలి, నమ్మకమైన మనుషుడుగా నేను ఉండాలి. నమ్మకమైన మనుషుడుగా నేను ఉండాలి. నీకు నమ్మకంగా ఉండాలి. నన్ను నమ్మి బాధ్యతలు అప్పచెప్పిన వారికి నమ్మకంగా ఉండాలి. దేవా, రండి, మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ వేయండి, ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు అపనమ్మకస్తుడనై ఉన్నాను, అపనమ్మకస్తురాలనై ఉన్నాను. దేవా, నన్ను క్షమించు. ఈవేళ నేను దిద్దుకుంటాను, మారు మనసు పొందుతున్నాను. నేను బాప్తిస్మం ద్వారా ఈరోజు నా పాపాలన్నీ కడిగేసుకుని ఒక క్రొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నాను. ఈ గడియ వరకు నా పాపాలు క్షమించు, నా మూర్ఖత్వాన్ని, నా హేయమైన క్రియలను క్షమించు, నీ రక్తముతో కడుగు అని అడుగు. నిన్ను నా దేవుడు శుద్ధీకరిస్తున్నాడు ఈవేళ. నా సోదరి నువ్వు కూడా అడుగు. దయలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, జ్ఞానములో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, పరిశుద్ధ జీవితంలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, నీతి ప్రవర్తనలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు, నమ్మకత్వంలో నన్ను అభివృద్ధి పరచమని అడుగు. ప్రార్థన చేద్దాం. కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుందాం. రండి. దేవా, నువ్వు ఇస్తావని చెప్పాడు ఈ రోజు అన్న, నువ్వు అభివృద్ధి పరుస్తావని చెప్పాడు అన్న కాదు, అందులో ఉండి నువ్వే మాట్లాడావు. నాలో కనికర స్వభావాన్ని అభివృద్ధి పరచు, దయగలిగిన మనసును అభివృద్ధి, తండ్రి తత్వాన్ని నాకు నేర్పు, క్షమించగల హృదయాన్ని నాకు నేర్పు, నమ్మకత్వాన్ని నాకు నేర్పు. కొన్ని విషయాల్లో నేను అపనమ్మకస్తురాలై ఉన్నది, అట్లా కాదు, నమ్మకత్వాన్ని నేర్పు నాకు. నీకు స్తోత్రం అంటూ కన్నీళ్లు కాదు. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని వేడుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేద్దాం ఎలుగెత్తి. దేవా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. నీ ఎదుట ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పు, ప్రజల ఎదుట ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పు, శత్రువైన సాతాను ఎదుట ఎలా నడుచుకోవాలో, వాడిని ఎలా అనగ త్రొక్కాలో, వాడిని ఎలా వెళ్ళగొట్టాలో, వాడి ఎత్తులను ఎలా చిత్తు చేయాలో నాకు నేర్పు. నా ఇంట్లో, నా ఫ్యామిలీలో ఎలా నడుచుకోవాలో నాకు నేర్పు, సంఘములు ఎలా నడుచుకోవాలో నాకు నేర్పు.
నాకు తెలివి లేదు, తెలివి నీవు. నేనేదో పెద్ద తెలివి గలను అనుకుంటా కానీ నా తెలివి అంత మట్టిగడ్డలు. నాకు తెలివి నీదేవా, నాకు గెలుపు నీదేవా, నాకు విజయాన్ని నీదేవా. నీకు స్తోత్రము 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 స్తోత్రం. నాకు కృపని అయ్యా, నాకు కృపని అయ్యా. అయ్యా అయ్యా ఎలుగెత్తి మొర పెడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవుడు నిశ్చయముగా నీకు సహాయకుడు. నువ్వు అనుభవిస్తున్న శ్రమలను బట్టి భయపడొద్దు, ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి కృంగిపోవద్దు. నా దేవుడు నమ్మదగిన వాడు. యోసేపుకు తోడై ఉన్న ఆ యోసేపు దేవుడే ఈ రోజు నీ దేవుడు. ఇంకొకడు ఎవడో కాదు, యోసేపు దేవుడే నీ దేవుడు. దానియేలు దేవుడే నీ దేవుడు. దావీదు దేవుడే నీ దేవుడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడే మన దేవుడు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, యూదా గోత్రపు సింహం నజరేయుడగు యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దామా లేదా మౌనంగా ఉందామా? ప్రార్థన, నోరు తెరచి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్న దేవునికి మహిమ చెల్లించు. నవ్వినోళ్ల ముందు నీ తలను పైకెత్త చూస్తున్న దేవుని మహిమపరచు. తృణీకరింపబడిన జీవితాలను మహిమపరచబోతున్న నా దేవునికి స్తోత్రములు చెల్లించు. హల్లెలూయా. లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ స్వరూపి, నీ కొందనాలు నాయనా. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి నీ దాసుని నిలబెట్టుకొని మా అందరితో మాట్లాడినందుకే మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామన్నా. మీరు కనికరము, దయ, దీర్ఘశాంతము, అత్యంత కృపాసత్య సంపూర్ణాన్ని మరొకసారి మాకు తెలియజేసినందుకే వందనాలు ప్రభువా. నీ పిల్లలుగా మేము కూడా ప్రభువా దయను, కనికరమును, దీర్ఘశాంతమును, కృపాసత్య సంపూర్ణ కృపా కలిగిన బిడ్డలుగా ఉండాలని మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. నీలాంటి భక్తులను ప్రభువా బైబిల్ గ్రంథంలో మా దృష్టి ఎదుట ఉంచి మీరులాగా జీవించండి, నేను మీకు తోడై ఉంటానని అందరితో మీరు మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. భక్తులకు శ్రమలు వస్తాయి, శ్రమలు ఎందుకు వస్తాయి అని కొన్ని విషయాలు మాతో మాట్లాడారు నాయన. సింహాసనం కొరకు, అనుభవం కొరకు, మాలో ఉన్న అహంకారం కలిగిన బుద్ధిని సరిచేయడానికి అన్ని కొన్ని విషయాల ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. కన్న తండ్రి, అయితే శ్రమలలో నేను మీకు తోడై ఉంటానని నా తండ్రి అందుకంటే శ్రేష్టమైన మాటలు మాకు తెలియజేశారు నాయన. మీ అందరూ మీరు పరిశుద్ధంగా ఉండలేరు, దయ కలిగి ఉండలేరు, కనికరం కలిగి ఉండలేరు, ఇతరులను ప్రేమించలేరు. అయితే దయ, కనికరము, వాత్సల్యత కలిగిన నన్ను అడగండి, నాలో ఉన్న శుభ లక్షణాలు మీకు నేను ఇస్తానని మీరు తెలియజేసినందుకే వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. మీరు మాతో చెప్పినది నెరవేర్చే వరకు మమ్మల్ని చెయ్యి విడువరని మరొకసారి తెలియజేసినందుకే వందనాలు ప్రభువా. నేను యోసేపుకు దేవుడినే, మీకు దేవుడినని తెలియజేశారు నాయన. నేను అబ్రహాముకు దేవుడినే, మీకు దేవుడిని తెలియజేసినందుకే వందనాలు ప్రభువా. మాలో ఉన్న ఆత్మ మీరు పెట్టిన ప్రభువా దీపముగా నాయన, మట్టి పురుగులుగా నీ పాదాలు పట్టుకుంటున్నావు నాయన. వెండి బంగారాలు ధనకనక వస్తువులు ఈ సమయంలో మాకు వద్దు తండ్రి. నీలాగా దయ కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. నీలాగా కనికరం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. నీలాగా తండ్రి ఎదురు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నీలాగా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తుతి నాయనా, నీలాగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దురాత్మ క్రియలను బంధించడానికి సహాయం చేయండి. నీలాగా తండ్రి చిత్తం నెరవేర్చడానికి సహాయం చేయండి. నీ కృపను మాకు దయచేయ. మా శక్తి చేత, మా భక్తి చేత ఈ లోకం మేము బ్రతకలేము. నీ కృప చేత, నీ హస్తం చేత మమ్మల్ని పట్టుకుని నడిపించండి. అనుగ్రహిస్తేనే అయ్యా. బలహీనలను ఒప్పుకుంటున్నాం దేవా, శక్తిహీనలను ఒప్పుకుంటున్నాం దేవా. మరలా 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 మమ్మల్ని బలపరుస్తున్నావు దేవా. నీ దాసుని ఆత్మ చేత అభిషేకించండి నాయనా. శక్తికి మించిన ఈ ప్రయాణంలో, శక్తికి మించిన ఈ పరిచర్యలో నీ దాసునికి కావలసిన అభిషేకాన్ని అనుగ్రహించండి నాయనా. ఒక క్రమం కలిగి, ఒక స్పష్టత కలిగి నా తండ్రి ఈ పరిచర్ని మీరు నడిపిస్తుండగా నీ చిత్తానుసారమైన సేవ నీ దాసుని ద్వారా జరిగించినట్లు మోషేకి ఇచ్చిన అభిషేకాన్ని నా ప్రభువా యోసేపుకి ఇచ్చిన దయ్యను, జ్ఞానాన్ని నీ దాసునికి అనుగ్రహించుదుగాక. వేల లక్షల మంది ప్రజలకు నీ దాసుని దీవెనకరంగా మార్చుదుగాక. నన్ను మమ్మల్ని అందరినీ చేతులకే సమర్పించి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
ఈ మాటలో సైతాన్ని గడు దొంగిలించకుండా పదే 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 ప్రభు తలపోసుకుంటూ మరియా నా తండ్రి హృదయంలో తలపోసుకున్నట్లుగా, హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా మేము కూడా అలాగ భద్రపరుచుకొని నీ ఎదుట బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 యేసు ప్రభులో ఆ నూతన జీవాన్ని పొందుకోవడానికి, నూతన సృష్టిగా మారడానికి, క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి, బాప్తిస్మపు అనుభవంలోకి రావడానికి, జన్మ కర్మ పాపాలు కడిగేసుకోవడానికి సిద్ధమైన వాళ్ళు పైకి లేచి నిలబడండి. నూతన జన్మ అనుభవంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మీరందరూ ఆల్రెడీ నేను ముందే వెళ్ళున్నాను. మీరందరూ కూడా రైట్ రండి, అందరూ ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ నిలబడి సిద్ధపడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. ప్రార్థన చేద్దాం ఈ బిడ్డల కోసం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా లేచి నిలబడండి. అందరూ పైకి లేచి నిలబడండి. రెండు రకాలైన అంశాలను ఈరోజు నేను మీకు అందించాను. ఒక సందేశంగా నేను ఇచ్చింది రెండు సందేశాలు. ఒకటి, భక్తులకు సమస్యలు వస్తాయా, వస్తే ఎందుకు వస్తాయి, ఒకవేళ సమస్యలు వచ్చినప్పుడు దేవుడి స్పందన ఏంటి అనేది ఒక అంశం నేను మీతో ముందు మాట్లాడాను. రెండవది, దేవుణ్ణి అడగటం నేర్చుకోండి. మనం దేవుని కొరకు ఫలించాలనుకున్నవన్నీ మన చేత కాదు, దేవుడు మనకు శక్తిని ఇస్తే అప్పుడు ఫలించగలం. ఈ మాట దయను జ్ఞానమును ఫరో ఎదుట యోసేపుకు దేవుడే అనుగ్రహించాడనుంది. యోసేపుకు నిజంగా దయగలిగిన మనసును దేవుడు ఇయ్యకపోతే ధాన్యాన్ని దాచిపెట్టాలన్న ఆలోచన ఫరోకి చెప్పేవాడు కాదు. కానీ యోసేపు దయతో నిండినవాడు కనుక ప్రజల్ని కాపాడాలనుకున్నాడు. ఆ మనసు దేవుడే ఇచ్చాడని, అది నా దృష్టికి పరిశుద్ధాత్మ తెచ్చాడు. అది ఈరోజు మీతో పంచుకున్నాను నేను. అంటే దయ మనలో పుట్టించాలంటే దేవుడే పుట్టిస్తాడు. దయను పుట్టించగలిగిన దేవుడు, జ్ఞానాన్ని ఇవ్వగలిగిన దేవుడు, పరిశుద్ధ జీవితానికి కావలసిన శక్తిని ఇవ్వగలడు, క్షమించడానికి కావలసిన మనసుని ఇవ్వగలడు, ఎవరి ఎదుట ఎలా ప్రవర్తించాలో, దేన్ని ఎలా సాధించాలో కావలసిన జ్ఞానాన్ని ఇవ్వగలడు. మనం అడిగి విశ్వాసం ద్వారా దేవుని గోజాడి పొందుకోగలం. యోసేపుకైతే కనికరాన్ని బట్టి ఇచ్చేశాడు. మనం అడిగితే ఈడా? యోసేపుకైతే కనికరాన్ని బట్టి ఇచ్చేశాడు అలాగే దేవుడు. అంతే.
తన దాసులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని బట్టి యోసేపు మీదకి ఆత్మను పంపించాడు. దయగలిగిన ఆత్మని మనకు కూడా ఇస్తాడు. ఆమేన్. కాబట్టి మీరందరూ సిద్ధపడి రక్షణకు వచ్చారు, చాలా సంతోషం. అలాగే మీరు కూడా విన్నారు 2 సందేశాలు. మీ హృదయంలో భద్రం చేసుకొని దేవుని కొరకు ఫలించండి, దేవుని ప్రార్థించండి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఇంతమంది రక్షణకు సిద్ధపడ్డందుకు ఈవేళ అనేక మందిని దేవుడు ఆశ్చర్య రీతిలో రక్షణలోకి నడిపించడానికి సిద్ధపరిచాడు. మరి బిడ్డలందరినీ కూడా దేవుని పాదాలకి అప్పగిద్దాం, దేవుని నడిపింపుకు అప్పగిద్దాం. అయలారా, మీరు పూర్తిగా మారు మనసు పొందే వచ్చారు కదా? ఎవరన్నా బలవంతం పెట్టారా? మీ అంతటా మీరే సిద్ధపడి వచ్చారా? ఎవరి బలవంతం లేదు, మా అంతటా మేమే వచ్చామన్న వాళ్ళు, సిద్ధపడిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరి బలవంతం లేదన్నయ్య, మా అంతటా మేమే సిద్ధపడి వచ్చాం. రైట్. యేసుప్రభు మీకోసం ఏం చేశాడు? యేసుప్రభు మిమ్మల్ని ప్రేమించి మీకోసం ఏం చేశాడు? మా పెద్దగా చెప్పండి. చనిపోయి అంతే ఉన్నాడా? తిరిగి లేచాడా? ఎన్నో రోజు? మళ్ళా త్వరలో రాబోతుంది ఎవరు? 2వ రాకడలో ఎవరు? యేసయ్యనా? ఎవరు మిమ్మల్ని ఏ విధమైన ప్రలోభాలకు గురి చేయాల, ఏ విధంగా కూడా మిమ్మల్ని బలవంత పెట్టాల. హార్ట్ఫుల్గా మీరే రక్షణ పొందాలి, జన్మ కర్మ పాపాలు కడిగేసుకోవాలి, దేవుని రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకోవాలి అని వచ్చారు కదా? అంతేనా? అప్పులు తీరితే అని వచ్చారా? సమస్యలు పోతే అని వచ్చారా? ఒకవేళ బాప్తీసం పొంది నాకు సమస్యలు ఎక్కువైతే ఏం చేస్తారు? మీరు చెప్పాలి ఏంటంటే, సమస్యలు ఎక్కువైతే దాటి నుంచి కాపాడే దేవుడు మనకు తోడే ఉంటాడు కదన్నా, ఆయన్నే వేడుకుంటామనాలి. అంతే కదా? ఆయన్నే వేడుకుంటామన్నా, ఆయనే తప్పిస్తాడు. రక్షణ పొందినాక వచ్చే సమస్యలన్నీ మేలుకే అన్నావు కన్నా, ఇంక భయం ఏముంది అనాలి. ఇప్పుడు దాకా విన్నారుగా? సరే, మీరు అనకపోయినా నేను చెప్పాలే, మనం ఆయనకి మొర పెట్టుకుంటే ఆయనే అన్నిటి నుంచి మనల్ని తప్పిస్తాడు, సేవ్ చేస్తాడు. ఓకే, ఇక ఏం వెనక్కి తిరిగేదేం లేదుగా. ఎంతకాలం? ఊపిరి ఉన్నంతవరకు బ్రదర్ అంటున్నాడు. ప్రభు దగ్గర చేరినంతవరకు ఇక వెనక్కి తిరిగేది లేదు అంటున్నాడు. యేసు ప్రభు ఒక్కడేనా రక్షకుడు? ఇంకెవరైనా ఉన్నారా? మనుషుల చేత దేవతలుగా పిలువబడిన వారు అనేకులు ఉన్నను, మానవ రక్షణార్థమై మనుషుల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దైవం మాత్రం యేసయ్య ఒక్కడే. ఆయన వంటి దేవుడు లేడు. ఓకే, నీ పునాది ఏమై ఉండాలంటే, ఎందుకు నమ్ముకున్నావు? అప్పులు తీరుతాయి, సమస్యలు పోతాయి, ఇరుకులు ఇబ్బందులు పోతాయి, రోగాలు తగ్గుతాయి అని నమ్ముకున్నావు అంటే ఇవన్నీ కాదు. నా పాపాలు కడిగివేసే దేవుడు యేసుప్రభు ఒక్కడే. నా జన్మ కర్మ పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి అటు న్యాయానికి న్యాయం చేసి ఇటు నా పాపాన్ని మోసి నన్ను తప్పించింది యేసుప్రభు ఒక్కడే గనక ఆయనలో అది నాకు ప్రత్యేకం అనిపించింది. ఆయన నమ్ముకున్నాను నేను. ఆయనలాగా నన్ను రక్షించడానికి ప్రాణం పెట్టిన దేవత కానీ దేవుడు కానీ ఇంకెవరూ లేరు. కాబట్టి నేను యేసుప్రభుని నమ్ముకున్నానని ధైర్యంగా చెప్పగలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రైట్, మంచిది మంచిది. మీ స్పందన బాగుంది, మీరు మంచిగా సిద్ధపడ్డారు, సంతోషంగా. మీకు బాప్తిస్మం ఇస్తాను. ఎటుకుండా అందరూ ఒక పక్క వెళ్ళిపోతారులే. ఇక ఆ ప్రక్క నుంచి నాన్న అంటే నీళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. పదండి నాన్న, నీళ్ళ దగ్గర పదండి. ఇక వెళ్ళిపోండి. మీరు కూడా వచ్చేయండి, మా జాయిన్ అయిపోండి, నీళ్ళలో కలిసిపోండి, వచ్చేసేయండి. చప్పట్లు కొట్టి దేవుని మయంపరచాలి. దేవుడు ఎంతో కార్యం చేశాడు. అనేక ఆత్మల్ని దేవుడు ఈవేళ రక్షణలోకి సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంతేనా మీ పండగ? ఏందండి మీరు లోకంలో జనం దండగ మారి పండగలు చాలా చేసుకుంటున్నారు. మీరు రియల్ పండగలు అండి, నిజమైన పండగలు. హల్లెలూయా, 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 హల్లెలూయా.